Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. మొదటి మ్యాచ్లో చెన్నై చేతిలో ఓడిపోయిన ఆర్సీబీ ఎప్పుడు టఫ్ టీమే. కోహ్లీతో పాటు మ్యాక్స్వెల్, డూప్లిసిస్, గ్రీన్ లాంటి భారీ హిట్టర్లు, అంజు రావత్, దినేష్ కార్తిక్ లాంటి మంచి ఫినిషర్లు ఆర్సీబీ సొంతం. బౌలింగ్ మాత్రమే కొంత వీక్ గా కనిపిస్తుంది. పంజాబ్ తో మ్యాచ్ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లో జరగనుండడంతో అభిమానుల సపోర్ట్ తో ఐపీఎల్ లో బోనీ కొట్టాలని చూస్తుంది ఆర్సీబీ. మరోవైపు పంజాబ్ ఢిల్లీని ఓడించిన ఉత్సాహంతో ఈ మ్యాచ్లో కూడా నెగ్గి టేబుల్ టాపర్ గా నిలవాలని చూస్తుంది. ధావన్, బేర్స్టో, లివింగ్స్టన్, రబాడా, శామ్ కరన్ లాంటి మ్యాచ్ విన్నర్లు ఉండటం పంజాబ్కి కలిసి వచ్చే అంశం. ఇద్దరి మధ్య పోరు ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఆర్సీబీ. ఇరు జట్లలో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగాయి. మొదటి బంతిని 4 కొట్టి ఆరంభించిన పంజాబ్ కి ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. బేస్టో మరోసారి ఫెయిల్ అవడంతో పాటు ధావన్, ప్రభు సిమ్రాన్ ఆచితూచి ఆడడంతో పంజాబ్ పవర్ ప్లే ముగిసే సమయానికి 1 వికెట్ నష్టపోయి 40 పరుగులు మాత్రమే సాధించింది. పవర్ ప్లే తర్వాత అటాకింగ్ గేమ్ స్టార్ట్ చేసిన పంజాబ్ కి మ్యాక్స్వెల్ షాక్ ఇచ్చాడు. ప్రభు సిమ్రాన్ ధావన్లను అవుట్ చేశాడు. లివింగ్స్టన్, శామ్ కరన్, జితేష్ శర్మలు కూడా వెంటనే అవుట్ అవడంతో స్కోర్ బోర్డు మందగించింది. చివరి ఓవర్లో శశాంక్ సింగ్ హిట్టింగ్ తో 20 పరుగులు రాబట్టడంతో పంజాబ్ 176 పరుగులు సాధించింది. బెంగళూరు లాంటి చిన్న స్టేడియంలో 177 పరుగులు ఛేదించడం పెద్ద కష్టమేమీ కాదు. ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన ఆర్సీబీ రెండో బంతికే కోహ్లీని కోల్పోయేది. కానీ పంజాబ్ ఆ అవకాశాన్ని జారవిడిచింది. స్లిప్ లో ఉన్న బేస్టో కోహ్లీ క్యాచ్ ని జారవించడంతో ఊపిరి పీల్చుకుంది. ఇదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్. కోహ్లీ లాంటి బ్యాట్స్మెన్ క్యాచ్ ని మిస్ చేయడం అంటే ఆల్మోస్ట్ మ్యాచ్ ని వదులుకోవడమే. కోహ్లీ దాన్నే నిజం చేసి చూపించాడు. ఏకంగా 77 పరుగులు సాధించి ఆర్సీబీకి విజయాన్ని అందించాడు. డూప్లిసిస్, గ్రీన్, మ్యాక్స్వెల్ మరోసారి ఫెయిల్ అయ్యారు. కోహ్లీకి సపోర్ట్ చేసే బ్యాట్స్మెన్ కరువయ్యారు. హర్ప్రీత్ బ్రార్, రబాడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం, 16వ ఓవర్లో కోహ్లీని హర్షిత్ పటేల్ అవుట్ చేయడంతో ఆర్సీబీ 130 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో బ్యాటింగ్ వచ్చిన దినేష్ కార్తిక్, ఇంపాక్ట్ ప్లేయర్ రోమ్రార్ బ్యాట్తో రాణించడంతో 19.2 ఓవర్లలో ఛేదించి హోమ్ గ్రౌండ్లోనే బోనీ కొట్టింది ఆర్సీబీ. కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.